కంఠం తెగిపోయింది, వాక్కు ఆగిపోయింది, ఆ తల కింద పడిపోయింది. ఆ శరీరం ఆధారం లేదుగా, మరి కంఠం లేదుగా, కింద పడిపోతుంది. కింద పడిపోతుంటే అందులోంచి ఒక దివ్యమైనటువంటి గొప్ప వెలుతురు పైకొచ్చి, ఆ వెలుగు పైకొచ్చి ఒకసారి అలా తిరిగి అది అక్కడే ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యందు లీనమైపోయి పరమేశ్వరుడైన కృష్ణుడిలోకి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోవాలి? విరోధభావంతో కదా మాట్లాడాడు ఆఖరి నిమిషం వరకు. అయినా మరి కృష్ణుడిలో ఎందుకు ఐక్యమయ్యాడు అంటే, భాగవతంలో నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చెప్తాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సు ధత్రీశ్వర అంటాడు. ఏ కారణం చేత పట్టుకోండి భగవంతుణ్ణి, కామోత్కంఠత గోపికల్, కామం చేత గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అష్టమగర్భంలో పుట్టేస్తాడని ఏది చేస్తున్నా కూడా ఆ కృష్ణుడే 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 తలుచుకు చివరికి కృష్ణుడి చేతిలో పడిపోయాడు. భయము చేత కంసుడు పడిపోయాడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుత్వం పెట్టుకుని అదే పనిగా కృష్ణుణ్ణి తలుచుకుని నింద చేసి వైరభావంతో కృష్ణ భగవానుండి తలుచుకుని వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలుడు లాంటి వాళ్ళు సంబంధులై వృష్ణులు, మా బంధువుని వృష్ణివంశంలో వాళ్ళు కృష్ణుణ్ణి బంధువుగా తలుచుకొని ప్రేమన్ మీరలు అంటే మరి నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడుగా, ప్రేమతో మీలాంటి వాళ్ళు భక్తి మేము, భక్తితో నారదుని వంటి వాళ్ళు తలుచుకుని ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైన యుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. ఏ భావనతోనైనా సరే ఆయనని పట్టుకోవడం ప్రధానం. మనసు ఆయన్ని పట్టుకుందా, పట్టుకున్నది సత్యం కాబట్టి ఆయన ఎందే లయమైపోతుంది, ఆయన ఎందే చేరిపోతుంది. కానీ భయంతో బ్రతికిన బ్రతుకు మరణం. అలా బ్రతికి మరణించిన మరణం బ్రతకడం కింద మారిపోతుంది. ఎందుకో తెలుసా? కంసుడు బ్రతికాడు, ఏం సంతోషించాడు? అమ్మో కృష్ణుడు వస్తాడు. ఏది చేస్తున్నా సరే ఆ కృష్ణుణ్ణే తలుచుకుంటూ బతికున్నన్నాళ్ళు భయంతో చచ్చిపోయి బతికిపోయాడు. శిశుపాలుడు వైరంతో కృష్ణుణ్ణి నింద చేసి చచ్చిపోయి బతికిపోయాడు. బతికున్నన్నాళ్ళు సంతోషం భగవంతుని యొక్క నామ సంకీర్తనంలో. ఆయన్ని తలుచుకుని ఆనందపడిపోతూ ఆయన కథలు చెప్పుకుంటూ, ఆయన కథలు చదువుకుంటూ, ఆయన కథలు వింటూ, ఆయన కథలను స్తోత్రం చేస్తూ, ఆయన కథలను పాడుకుంటూ, ఆయన జపం చేసుకుంటూ, ఆయన మీద పాటలు పాడుకుంటూ బతికున్నంతకాలం ఆనందమే, ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఆనందమే, ఆయనలో కలిసిపోవడం ఆనందమే. భక్తిలో గొప్పతనం ఉంది తప్ప ఈ భావనల యందు గొప్పతనం లేదు. కాబట్టి భక్తితో బ్రతకడం చాలా గొప్ప బ్రతం. ఎలాగైనా ఆయన ఎందే చేరుతారు. ఏ భావనతో పట్టుకున్నా మనసు పట్టుకుంది కాబట్టి ఆయన ఎందు చేరారు. కానీ అవి మార్గములు మాత్రం కావు, అవి ఆదరణీయమైన మార్గములు కావు. ఇది ఆదరణీయమైన మార్గము. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణం చేయడం నేర్చుకో. చిట్ట చివరికి శిశుపాల దంతభక్తులు అనేటటువంటి వాళ్ళు జయ విజయులు యొక్క రాక్షసాంశలుగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ కృష్ణుడి చేతిలోనే మరణించి కృష్ణుడి యందు ఐక్యం అయిపోవాలి. అందుకే శిశుపాలుడు అలాగే విడిపోయాడు. కృష్ణద్వేషంతో ఒకానొకప్పుడు కృష్ణుడి చేతిలో మరణించినటువంటి రాక్షసుల యొక్క కార్యం మీద వెళ్ళి వస్తున్నటువంటి దంతభక్తుడు కూడా కృష్ణుడితో యుద్ధం చేసి అలాగే కృష్ణుడి యందు ఐక్యం అయిపోయాడు. నన్నోడి తన్నోడేనా కనుక్కురా అంది. నన్నోడాడు అంటే ధర్మరాజు ముందు ఓడిపోయి ద్రౌపదీదేవిని పెట్టాడు. కుదరదు. అలా ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశమే లేదు. పైగా అసలు పందెం పెట్టమన్నవాడు శకుని ఈ మాట అన్నాడు అంటే ధర్మరాజు ఆఖరణ నా దగ్గర ఇంకా ఏమీ లేదు అని తనను తాను ఒడ్డేసుకున్నప్పుడు పందెం వేసి గెలిచేసుకున్న తర్వాత ఇక ధర్మరాజు గారికి అని మిగిలిందేమీ లేదంతే. అప్పుడు ద్రౌపది ఎవరి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు? ధర్మరాజు గారు తనని తాను ఓడిపోగానే ఆమె మామగారి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె మామగారి రక్షణలో ఉండాలి. ఇప్పుడు ఆమె అవమానములు పొందకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది? ధృతరాష్ట్రుడు.
ఆ ధృతరాష్ట్రుడు చూడకపోతే చెప్పవలసింది ఎవరు? సభలో పెద్దలు. కాబట్టి ధర్మరాజు మాట్లాడలా, సభలో పెద్దలను అడుగుతున్నారు చెప్పమని. అంటే భీష్ముడు మాట్లాడాలి, ద్రోణుడు మాట్లాడాలి, విదురుడు మాట్లాడాలి. చిత్రం ఏమిటంటే వికర్ణుడు మాట్లాడాడు. వికర్ణుడు దుర్యోధనాదుల్లో వాడు లేచి అన్నాడు, తప్పు, జూదము తమకహేతు, ఇది అధర్మజ్యూతం. శకునితో ఆడించారు, ఆమె కులకాంత, ఆమెని పందెంలో ఉండడం ఏమిటి, ఆవిడ్ని గెలుచుకోవడం ఏమిటి? ముందు ధర్మరాజు ఓడిపోయాడు కాబట్టి శకుని ఆజ్ఞ చేత పందెంలో పెట్టారు కాబట్టి అది చెల్లదు. ఆయన ఆస్తిని శకుని ఎవరు పందెం వడ్డించడానికి? ఎలా వడ్డిస్తారు? ఆమె ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేసినట్టు, అంటే ధృతరాష్ట్రుడి రక్షణలోకి వచ్చేసినట్టు. మామగారి రక్షణలో ఉన్న కోడలు ఇప్పుడు ఆమెను ఎలా వడ్డుతారు? కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న సహేతుకం. ఆమె ధర్మ విజిత కాదు, ఆమెను గెలిచినట్టు కాదు, ఆమె దాసి కాదు అన్నాడు. కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నోరు మొయ్యి, పెద్దలుండగా మాట్లాడటానికి నీకెందుకు రా అన్నాడు. విదురుడు లేచి అన్నాడు, తప్పు, ఆమె అడిగిన ప్రశ్నే సమంజసం, ఆమె ధర్మ విజిత కాదు. ఇన్ని చెప్తే దుర్యోధనుడు ఏమన్నాడు, ఇక్కడ ఉండి అన్నీ తిని ఈ ఇంటి వాసాలు లెక్క పెడతావు, ఎప్పుడు పాండవుల యొక్క ఆనుకూల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు, నువ్వు ఇక్కడి నుంచి పో అన్నాడు. రాజైన ధృతరాష్ట్రుడు న్యాయం చెప్పలేదు, దుర్యోధనుడు పెచ్చుమీరిపోతున్నాడు, మాట్లాడిన విదురుడు అవమానింపబడ్డాడు, మాట్లాడిన వికర్ణుడు అవమానింపబడ్డాడు. మాట్లాడితే మాత్రం భీష్ముడికి గౌరవం ఏముంటుంది? అది మొదటి విషయం. భీష్ముడు వెంటనే మాట్లాడకపోవడానికి కారణం ఏమిటంటే, అమ్మా ద్రౌపది, మా పెద్దరికం ఇప్పుడు గుర్తొచ్చింది. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్న ప్రశ్న జూదగాడిని అడగమని పంపించావు, భీష్ముడిని అడగమని పంపావా? ధృతరాష్ట్రుడిని అడగమని పంపావా? ప్రాతికామిని జూదగాడిని అడగమన్నావు. కాబట్టి ఇప్పుడు పెద్దరికం ఆయిందే, నీ భర్తది, ఆయన్ని చెప్పమను. మేమెందుకమ్మా చేతులు కాలేక ఆకులు, ఇప్పుడు మా పెద్దరికాలు? ఆయన పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. అందుకని వెంటనే ఆయన జోక్యం చేసుకోకపోవడంలో కూడా ఒక గాంభీర్యం ఉంది. అయినా పంతానికి పోయి ఊరుకుంటాడా మరి ఇవన్నీ జరుగుతుంటే? అంటే మాట్లాడితే మాత్రం ఆ సభలో గౌరవం ఉందా? ధృతరాష్ట్రుడికి తనతో బుట్టివేగా విదురుడు, అంత ధర్మశాస్త్రం తెలుసున్నవాడని తెలుసుగా తన కొడుకు అలా మాట్లాడుతుంటే ఊరుకున్నాడే ధృతరాష్ట్రుడు. భీష్ముడు మాట్లాడితే మాత్రం, దుర్యోధనుడు ఎదురు తిరిగితే ధృతరాష్ట్రుడు వెనకేసుకొస్తాడా? సభలో ఇంత బ్రతికి తాను మాట పడ్డా, అయినా ఆయనేం ఊరుకోలేదు. భీష్ముడు సారవంతమైన మాటలు కొన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ప్రశ్న వేశావు, కానీ తల్లి నీ ప్రశ్నకి సమాధానం మేము కాదమ్మా, యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ధర్మరాజు చెప్పాలి అని ఆయన అనలేదు, యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ఎందుకని? పరమధర్మాత్ముడు, ఎంత కష్టంలో ధర్మాన్ని విడిచిపెట్టని వాడెవరుంటాడో వాడు యుధిష్ఠరుడు అని పిలిపించుకుంటాడు. ఇంత కష్టంలో ఉండి కూడా ధర్మాన్ని తప్పడం. నిన్ను పందెంలో ఎందుకు ఒడ్డుతాడమ్మా? ధర్మపత్నిని ఒడ్డుతాడా పందెంలో? అంటే ఆయన ఒడ్డలేదు, నిన్ను పందెంలో పెట్టలేదు, తనని పెట్టుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకుని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడి పలుపున. ఇప్పుడు అది ధర్మమా అధర్మమా ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు తప్ప, ధర్మరాజు ధర్మం తప్పాడు అనడానికి నాకు అవకాశం కనపడటం లేదు. తాతగారు మీరు చెప్పింది సత్యం, ఆమె ఓడిపోలేదు అని యుధిష్ఠరుడు అంటలేదు. ఎందుకని? నేను ఓడిపోయిన వాడిని ఎలా మాట్లాడతాను అని ఆయన ఊరుకున్నాడు. ఆయన ఏమి మాట్లాడటం, ఆయన ధర్మమునకు కట్టుబడి ఓర్పు పట్టాడు. ఇప్పుడు తల్లి అలా కానినాడు ధర్మం యొక్క సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? ఒక్క యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుకు మాత్రమే తెలియాలి తప్ప అన్యులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కానే కాదు. ఇంకా తల్లి ఒక్క మాట చెప్తాను, ఈ చెడు యొక్క ఫలితాన్ని మాత్రం కౌరవులు అనుభవించి తీరుతారమ్మా అన్నాడు. అంటే అన్యాపదేశంగా ఏం చెప్తున్నాడు? ఏమీ చెప్పకుండా ఉన్నాడా? కాదు, ఇది ఖచ్చితంగా తప్పే, ఇది చెడు. ఎందుకని? ఆమెని సభలోకి తీసుకొచ్చి వాళ్ళు ఊరుకోలేదుగా. దుశ్శాసనుణ్ణి పిలిచి వలువలుక్షమన్నారు. ఆమె కృష్ణ భగవానుణ్ణి స్మరించింది కాబట్టి ఏకవస్త్రని అని తలకొట్టుకుంది. సభలోకి రాకూడదు అంది. అయినా వినకుండా ఈడ్చుకొచ్చి వలువలు ఉడ్చబోతే ఆ కృష్ణ భగవానుని అనుగ్రహం వల్ల కదూ తరగని వస్త్రములనిచ్చి ఆమె యొక్క మాన సంరక్షణం చేశాడు మహానుభావుడు.
ఎన్ని అనకూడని మాటలు అన్నారు ఆవిడ ఆ రోజున. అయినా ఓర్పు పట్టిందే. పాండవులు ఓర్పు పట్టారే, భీముడు ప్రతిజ్ఞలు చేశాడే. ఇక్కడ భీష్ముడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, అమ్మ ధర్మ సూక్ష్మాన్ని గుర్తెరగడం కష్టము సుమా అని ఊరుకున్నాడు. ఎందుకనో తెలుసా? నిజమేనమ్మా, నువ్వు ధర్మ విజితవు కావు, నిన్ను ధార్మికంగా గెలవలేదు. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్నావు. తన్నోడి నిన్నోడాడు. తను ముందు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు తనకి నిన్ను పణంగా పెట్టే అధికారం లేనే లేదు. నువ్వు స్వేచ్ఛగా ఉన్నదానివి. నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుని దగ్గర ఉన్న కోడలివి, ధర్మరాజుకి అధికారం లేదు, నువ్వు దాసివి కావు అని భీష్ముడు అనేశాడు అనుకోండి. అది సత్యం కదా. భీష్ముడు అనేశాడు అనుకోండి. ఈ మాట అనగానే ద్రౌపదీదేవి దాసి దాసి అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు అన్నన్ని మాటలు అనడం, ఆవిడ వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చెయ్యడం, దుర్యోధనుడు తొడకొట్టి వచ్చి నా తొడ మీద కూర్చోమ్మండం, ఒక్క భర్త ఉన్నవాడికైతే భార్య కానీ ఇంతమంది భర్తలకి భార్య అయిన దానివి నువ్వు ఎంతమందికైనా భార్య కావచ్చులే అని కర్ణుడు అనడం, ఇవన్నీ కూడా ఎంత దుష్టమైనటువంటి మాటలు. భీష్ముడు తీర్పు చెప్పాడు అనుకోండి, అమ్మా నువ్వు ధర్మ విజితవు కావు, నిన్ను గెలిచానడం తప్పు, కౌరవులు నిన్ను గెలవలేదు, నువ్వు దాసివి కాదు, నువ్వు ధృతరాష్ట్రుని యొక్క కోడలుగా స్వతంత్రురాలివే, ఇప్పుడు ధృతరాష్ట్ర సంరక్షణలో ఉన్నదానివి అని భీష్ముడు అన్నాడు అనుకోండి. అనగానే ఆమె ఏం చేస్తుంది? తన భర్తలని అవమానించారు, తనని అవమానించారు, జుత్తు పట్టి ఈడ్చారు, బట్టలు విప్పే ప్రయత్నం చేశారు, అనరాని మాటలు అన్నారు, దుర్యోధనుడు తొడ మీద కొట్టి సంజ్ఞ చేసి కూర్చోమన్నాడు, కర్ణుడు నీచంగా మాట్లాడాడు. ఆమె కోపం భగ్గుమంటుంది. మహాపతివ్రత. ఆమె కోపించిందనుకోండి, ఉత్తర క్షణంలో కౌరవులు బూది కుప్పలై పడిపోతారు. పడిపోయారనుకోండి, తన కళ్ళ ముందే తాను చూస్తుండగానే ఏ వంశాన్ని కష్టపడి పెంచి పెద్ద చేశాడో ఆ వంశంలో 100 బూది కుప్పలై పడిపోయారు. అలా అని ఊరుకున్నాడు అనుకోండి. మరి ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానం భీష్ముడు ఊరుకోవడం తప్పు కాదా? అంటే ఆవిడికి అవమానం జరిగితే పర్వాలేదు కానీ కౌరవులు పరిణించకుండా ఉంటే తన మనవలు బతికేస్తే చాలా. అందుకు కాదు ఆయన ఊరుకున్నది. ఇప్పుడు ద్రౌపదీదేవి వాళ్ళని చంపేసింది అనుకోండి, అసలు కృష్ణావతార ప్రయోజనం ఏమైపోవాలి? ఈ దుర్యోధనుడు బ్రతికుంటే మిగిలిన అధర్మాత్ములందరూ కూడా చేరుతారు. ఈ పాపం ఇవాళ కాకపోతే రేపొద్దున్న అందరినీ కలిపి కట్టి కుడిపి కాల్చేస్తుంది కురుక్షేత్ర భూమిలో. బ్రతకరు వీళ్ళెవరు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ భీష్ముడు అదే చెప్పాడు, మీరు బ్రతకర్రా, మీరు పోతారు. ఎందుకనంటే మీరు కులకాంత మహాధర్మాత్మురాలు ద్రౌపదిని సభలోకి ఇచ్చి తెచ్చారు. ఆ పాపం చాలు, మీరు బ్రతకరు, మీరు మరణిస్తారు, మీరు జయం సాధించలేరని చెప్పాడు. కాబట్టి ఈ పాపం ఒక్క దుర్యోధనుణ్ణి కాదు, తరువాతి కాలంలో అధర్మాత్ములందరినీ కురుక్షేత్రంలో నిలబెట్టి కాల్చేస్తుంది. కాకపోతే కొంత ఆలస్యం. కాబట్టమ్మా ఈ యుగంలో ఇది జరగడం వెనక ఉన్నటువంటి ప్రధాన కారణం అధర్మం అంతా నశించిపోవాలి. ఇంత అవమానం జరిగింది, ఇంత తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా దుర్యోధనుడి వెంట చేరేవాళ్ళు ఉంటారు. వాడి వెనక ఉన్నవాళ్ళు, వాడిని చేరిన వాళ్ళు మడిసిపోతారు తర్వాత కురుక్షేత్రంలో. అలా పడిపోవాలి అంటే అమ్మా నీ పతుల ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు నువ్వు కూడా కొంత పట్టవలసి ఉంటుందమ్మా లోక ప్రయోజనం కోసం. నీ భర్తలు తల్లి ఓర్పు పట్టవా? పైగా నేను ఇప్పుడు ఈ మాట అన్నాననుకో, వాళ్ళు కాలిపోయారనుకో, మరణించారనుకో, అయినా ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు దాసులేగా, వాళ్ళకి చేతిల్లో ఆయుధాలు లేవుగా, యుద్ధమే వచ్చి మీద పడితే ఎలా చేస్తారు అప్పుడు పాండవులు మాత్రం? అర్జునుడు గాంధీవం పట్టుకోవడానికి లేదుగా, పై వస్త్రాలు కూడా తీసి పక్కన పెట్టేశారుగా. అప్పటికి అధార్మికమా ధార్మికమా పక్కన పెట్టండి, దాసులై నిలబడిపోయారుగా. ఇప్పుడు యుద్ధం వస్తే నీ భర్తలు మాత్రం ఆయుధాలు ఎలా పట్టుకుంటారమ్మా? అందుకు కదా వాళ్ళు ఓర్పు పట్టి ఊరుకున్నారు. అప్పుడు నేను నిన్ను ఎలా రెచ్చగొట్టి సభలో ఈ కలకలాన్ని సృష్టించను? అందుకనమ్మా ధర్మ సూక్ష్మం చెప్పలేకపోతున్నాను. ఓర్పు పట్టిన పాండవుల వంక చూసి విశాల ప్రయోజనాన్ని ఆలోచించి అధర్మమంతా కలిపి మడిసిపోతుందనేటటువంటి విశ్వాసంతో ధర్మ సూక్ష్మాన్ని అడ్డుపెట్టి యుధిష్ఠిరుడు మాట్లాడలేడని స్పష్టంగా చెప్పలేదు. కానీ అసలు భీష్ముడు ఏమీ మాట్లాడలేదనడానికి మాత్రం సాధ్యం కాదు. కురుసభలో భీష్మాచార్యుల వారు ఏమీ మాట్లాడలేదండి అని తీర్పు చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఆయన మాట్లాడాడు, ఆయన ధర్మమే చెప్పాడు, ఆయన కట్టవలసినంత లెక్క కట్టుకున్నాడు. కానీ
విదురుడు మాత్రం ఒక మాట చెప్పేశాడు. సభలోకి వచ్చి పెద్దలైన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు సభలో ఉన్నత స్థానములలో కూర్చుని ఉండగా ఏది ధర్మము అని ఇబ్బంది పడుతున్న వాళ్ళు అడిగితే ధర్మం తెలిసి చెప్పని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కూడా భగవంతుడి చేతిలో పడిపోవలసిందే. అదే పడగొట్టింది భీష్ముడిని కూడా, అదే పడగొట్టింది ద్రోణుణ్ణి కూడా. ఎంత పెద్దలైనా స్పష్టంగా చెప్పలేదుగా, అది ఎంత విశాల ప్రయోజనాన్ని ఆశించినదైనా కావచ్చు. అప్పటికప్పుడు చెప్తే ద్రౌపదీదేవి కోపాగ్నికి శాపవాక్కుకి మిగిలిన వాళ్ళు పడిపోతారని కావచ్చు. ఈ కారణమే ఒకనాటి రాత్రి కృష్ణ భగవానుడు పాండవుల్ని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఎలా పడిపోతామని అడిగించి శిఖండిని అడ్డుపెట్టి బాణాలు కొడుతుంటే పిడుగులు పడుతున్నాయి నా మీద అన్నాడు. అన్ని బాణపు దెబ్బలు తిని నేల మీద పడిపోవలసి వచ్చింది. పరమేశ్వరుడి దృష్టిలో దోషము దోషమే. ఎంతటి మహాత్ముడైనా మర్త్యలోకం వెళ్ళిపోవాలి కాబట్టి ఒక మార్గం ఏర్పడాలి. అందుకే శిఖండి పుట్టింది, ఈ సన్నివేశం జరిగింది. ఈ రెండు బలవత్తరమైనటువంటి కారణములయ్యాయి. కానీ భీష్ముడి జీవిత చరిత్రలో మాత్రం ఆయన ఆఖరి శ్వాస వరకు గుండెల్లో ముల్లులా మిగిలిపోయినటువంటి సందర్భం మాత్రం ఇది. ఆయన కన్నుల ముందు ఒక కులకాంతకు, ఒక మహాపతివ్రతకు జరిగినటువంటి అవమానం. కానీ విదురుడు మాత్రం చెప్పవలసిన మాట చెప్పి తీరాడు సభలో. అందుకే కుంతీదేవి ఒక మాట అంది, ఎవరు బ్రతికినా ఎవరు మాట్లాడినా విదురుడిలా ధైర్యంగా మాట్లాడడం మాత్రం నేర్చుకోవాలి సభలలో. కుంతీదేవి విదురుణ్ణి ఉద్దేశించి ఆ మాట అనడానికి కారణం అది. అంత క్లిష్టమైన సన్నివేశంలో కూడా ధర్మాన్ని ఆవిష్కరిస్తూ విశాల ప్రయోజనాన్ని కాపాడి మహానుభావుడు ధర్మ సూక్ష్మం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేక అంటే తెలియక అని కాదు, దీర్ఘకాలిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్మిని దృష్టిలో పెట్టుకుని, యుధిష్ఠిరుని ధార్మికతను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్పుని దృష్టిలో పెట్టుకుని, తన మాట కారణంగా కౌరవులు నశించారన్న అపవాదు మూట కట్టుకోకుండా, కానీ చేసిన కీడు వాళ్ళని ఒకనాడు చంపేస్తుంది. వాళ్ళని కాదు, వాళ్ళని అందరినీ కలిపి అధర్మం అంతా నశించిపోతుందన్న మాట చెప్తూ ద్రౌపదీదేవిని ఊరడిస్తూ మాట్లాడి అగ్నిహోత్రాన్ని గుండెల్లో భరించిన మహాత్ముడిగా భీష్ముడి చరిత్రలో నిలిచిపోతాడు. విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఎవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడంటే వాళ్ళ శరీరముల యొక్క కాంతి అలా ఉంది. ఆ కాంతి కళ్ళు బైర్లు కొమ్మేటట్టుగా చేస్తాం. దాని వలన వాళ్ళెవరో స్పష్టంగా తెలియలేదు. కానీ అది సభా మర్యాదకు అంతరాయం కదా. అంత గొప్ప సభ జరుగుతుంటే అది లక్ష్యమంటారా నిర్లక్ష్యమంటారా? ఇద్దరు మాత్రం అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరములతో ఉన్నవారు బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. అది చూసి మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని ఇట్లు ఓయడు అట్టి వారలని బృహస్పతి బ్రహ్మనడిగిన వాళ్ళెవరు? సభలో అధ్యక్షంలో మీరు కూర్చునున్నారు కదా బ్రహ్మగారు, మీరు కూర్చునుండగా, ఇంత పవిత్రమైన సభ నడుస్తూ ఉండగా, ఇంత గంభీరమైన సభలో మధ్యలో లేచి ఎవరు అలా వెళ్ళింది? ఎవరు అంత కాంతివంతమైన శరీరములతో కదిలి సభ యొక్క దృష్టినంతా పాడు చేసిన వారు? మీరు అధ్యక్షంలో ఉండి ఉపేక్షించకూడదు కదా అని బ్రహ్మను అనడు కదా బృహస్పతి. కానీ సభాపతియే అటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే, దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే, అప్పుడు సభా గౌరవము భంగమవడానికి ఏ కారణం ఏర్పడిందో ఆ కారణమును అనుమతించినటువంటి పాపం సభాపతి ఖాతాలోకి వెడుతుంది కదా. మీరు ఊరుకోరు కదా. కానీ మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు? వాళ్ళు ఎందుకు అలా ఉరుసుకుంటూ వెడుతున్నారు వాళ్ళిద్దరూ అని బృహస్పతి బ్రహ్మనడిగిన దేవగురువైనటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగాడు. అతనికి ఇట్లనియా చతురాస్యుడు అదరమున. బ్రహ్మగారు ఏం కోపగించలేదు. చాలా సంతోషిస్తున్నాను ఆదరమున, చాలా ప్రేమతో చాలా గౌరవంతో జవాబు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే
బృహస్పతి సభా మర్యాద కోసం పాకులాడాడు. అంతేగాని అక్కడ బ్రహ్మగారిని ఉరుసుకుంటూ వెళ్ళాడని చెప్పి బ్రహ్మగారి మీద ప్రేమ చేతనం ఇంకొకటో కాదు. సభ గౌరవం పోకూడదు, సభా మర్యాద పోకూడదు. ఈ దేశంలో ఒక సభ జరగడం అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చేవారో ఆలోచించండి. ఏ సభ అయినా నడుస్తుంటే ఆ సభయందు ఎవరికి అనురక్తి ఉంటుందో, ఆ సభలో జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకుని జీవితాన్ని ఒబ్బిడి చేసుకుందామన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సభాప్రవేశమునకు అర్హులు. అంతేకాని సభాప్రవేశం అంటే ఏదో కాలక్షేపం కోసం వెళ్ళి కూర్చునేది కాదది. అది పరమ పవిత్రమైనటువంటి విషయం. అటువంటి సభా గౌరవం పోకూడదని ఓ దేవగురువైన బృహస్పతి నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకు ఒకదాన నీ ప్రశ్న వేశావు. సభ నడుస్తుండగా అలా నడిచిన వాళ్ళు ఎవరు? పైగా అధ్యక్షమునందున్న మిమ్మల్ని వరుసుకుంటూ పెడుతున్నారే అని అడిగావు. ఇది నాకు సంతోషకరం. అందుకని ఆదరమున ఎంత మంచి విషయం అడిగావోయ్, సభా మర్యాద నిలబెట్టాలని ఎంత తాపత్రయపడ్డావోయ్ అని ఆదరభావంతో ఆయన తపము పెంపును బలశౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురేయుగమున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. వాళ్ళిద్దరెవరో తెలుసా? వెళ్ళిన వాళ్ళు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు గొప్ప బలము కలిగిన వాళ్ళు, గొప్ప కీర్తివంతులు, గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళు గొప్ప దర్పము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఎక్కడైనా కదిలారు అంటే ఒక వ్యక్తి యొక్క హితం కోసం కాదు, లోకముల యొక్క హితం కోసం వెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు మునులు. వాళ్ళిద్దరూ సమస్త లోకములకు కూడా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కదిలారు అంటే దాని వెనక ఏదో లోకహితం ఉంది, అందుకు ఎడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే నేను ఉపేక్షించాను, అందుకు ఊరుకున్నాను తప్ప అది సభాభంగం చేయడం కోసం, సభా మర్యాద తెలియక, సభ గౌరవం తెలియక ఇచ్చ వచ్చినట్టుగా సభ జరుగుతోంది అంటే చాలా చౌకుబారు విషయం కింద తీసుకుని నడిచేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు లోకమర్యాద తెలిసిన వాళ్ళు, లోకము యొక్క హితమును అపేక్షించేవాళ్ళు. అటువంటి వాళ్ళు, అందుకే వాళ్ళ శరీరములు అంత కాంతివంతములు. వాళ్ళు నరుడు నారాయణుడు అనబడేటటువంటి మునులు. ఒకప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను, దేవగురువైన బృహస్పతి ఇంద్రుడు వాళ్ళిద్దరినీ ప్రార్థన చేశాడు. శత్రువుల వలన చాలా ఇబ్బంది కలుగుతోంది, ధర్మాన్ని కాపాడడానికి మీరిరువురు నాకు ఉపకరించి ఈ శత్రు బాధని పోగొట్టండి అని ఆయన అలా అడిగితే, ఇంద్రుడు అడిగినప్పుడు ఈ నరుడు నారాయణుడు పౌలోములు కాలకేయులు అనబడేటటువంటి దైత్యులందరినీ కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి సంహరించారు. యథార్థమైన మాట చెప్పనా, అది ఒక్కటే తేజస్సు. ఆ ఒక్క తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఒకడు నరుడు ఒకడు నారాయణుడు అని పిలువబడతారు తప్ప యథార్థమునకు రెండూ కాంతిస్వరూపములే, తత్వత రెండూ సమాన ధర్మములు కలిగినవి. ఒక దీపపు ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్నాయనుకోండి, చూడడానికి రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ తత్వమునందు ఆ రెండు జ్యోతులకి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. రెండు జ్యోతుల యొక్క ధర్మము సమానముగా ఉంటుంది. రెండు దీపములుగా కనపడిన, రెండు జ్యోతులుగా వెలుగుతున్న తత్వము చేత ఆ రెండూ ఒక్కటిగానే ప్రకాశిస్తున్నట్టుగా యథార్థమునకు వాళ్ళిద్దరూ ఒకటే కాంతి స్వరూపం. కానీ వాళ్ళు రెండుగా విభాగమవుతూ ఉంటారు. అయి లోకముల యొక్క హితాన్ని సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అర్జునుడు కృష్ణుడు అన్న పేరుతో భూలోకమునకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ 60,000 మంది నివాత కవచులనేటటువంటి వారిని జయించి దేవేంద్రుడికి ప్రీతి కల్పించారు. వాళ్ళిద్దరూ 60,000 మందిని జయించారు. అంటే వాళ్ళ శక్తి ఎటువంటిదో నువ్వు ఆలోచించు. అప్పుడు ద్వాపర యుగంలో వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించబోతున్నారు. ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని మట్టుపెట్టడం కోసం కురుక్షేత్ర భూమి యందు జరిగేటటువంటి ఒక మహాయుద్ధంలో
ఇందులో ఒక వెలుగు నారాయణుడన్న పేరు కలిగినటువంటి వాడు కృష్ణుడై సారథి అవుతాడు. రెండవ వాడు నరుడు అర్జునుడన్న పేరుతో రధికుడవుతాడు. ఒక ఆయన రథంలో కూర్చుని ధనస్సు పట్టుకొని బాణములను ప్రయోగిస్తాడు. ఒక ఆయన రథాన్ని నడుపుతాడు. వీళ్ళిద్దరూ ఏ పక్షాన ఉంటారో ఆ పక్షానిది నిస్సందేహమైన గెలుపు. మది నా మాట కొకింతయు బెదరవు. నేను చెప్తున్నటువంటి మాట పరమ సత్యం. నేను ఇంకొకలా మాట్లాడను నీకు తెలుసు. అయినా నీకు ఆరోగ్యవంతమైన భయం లేదు, టెంపరితనం. వాళ్ళిద్దరూ నారాయణుడు నరుడు అయినా సరే నన్నేం చేస్తారు, నేను వాళ్ళని చంపేస్తానంటావు తప్ప ఎందుకు ఈ యుద్ధం, ఇంతమందిని ఎందుకు బలిపీఠం మీదకి ఎక్కించడం? నా చేతిలో ఒక పరిష్కారం ఉండగా ఆ పరిష్కారాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడం ఏమిటి అన్న ఆలోచన నీకు రాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడు సుమా. ఈ ఆరోగ్యవంతమైన భయం లేని వ్యక్తి ఎవరుంటాడో వాడొక్కడే కాదు, వాడితో పాటు చాలా మంది వెళ్ళిపోతారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.